నమస్కారం. పని మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కారైక్కుడి అయిపోయి ఇవాళ చెన్నైకి వచ్చేసాను. ఇవాళ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. నిన్న గోల్డ్ కొత్త హైట్‌కి దాటింది. నిన్నే నేను మీకు చెప్పాను. మనది స్లో పికప్. నిన్న ఈవినింగే 12,500కెళ్ళింది. ఇవాళ మార్నింగ్ చూసామంటే రూ. 12,770కెళ్ళింది. సో, ఇవాళ సాయంకాలం 12,800 ఉంటుందని ఎదురు చూస్తున్నాను. రూ. 12,800 గోల్డ్ ఇవాళ సాయంకాలం. అదే మళ్ళీ 24 క్యారెట్ ఏమో 14,000 వెళ్ళిపోయింది. 13,930 ప్లస్ టాక్సెస్. గోల్డ్ 14,000 దాటిపోయింది. సో, ఇది ప్యూర్ గోల్డ్ 14,000. 22 క్యారెట్ గోల్డ్ ఏమో మేకింగ్ ఛార్జ్ లేకుండా అమ్మగారు ట్యాక్స్ మొత్తం కలిపామంటే 13,300కి వెళ్తుంది. సో ఒకే రోజులో ఈ 2 రోజుల్లోనే రూ. 250 దగ్గర పెరిగింది. మధ్యలో ఒక ఫేస్ ఉంటది. గోల్డ్ కొద్దిగా వీకెన్ అవుతుంది. మనం నమ్మాం. ఆ ఫేస్ వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇక్కడ నుంచి రూ. 1,000 మాక్సిమం కరెక్ట్ అవుతుంది. ఇప్పుడేమో శుక్రన్ వక్రంగా చూస్తున్నాను అనిపిస్తుంది. శుక్రన్ బాగానే చూస్తేనే మీకు రూ. 1,000 దొరుకుతుంది. లేదా ట్రెండ్ ఎల్లమే మీద వెళ్తుంది అలాగని చూపిస్తున్నది. ఇన్‌ఫాక్ట్ 24 క్యారెట్ గోల్డ్ ఏమో ఫ్యూచర్‌లో ఈ కొత్త సంవత్సరంలోనే 15,000కి దాటిపోవచ్చు. చాలామంది చెప్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి కమల్ హాసన్‌తో పాడడానికే 15,000 కొట్టేస్తుంది. అలాగని చెప్తున్నారు. గోల్డ్ 15,000 కొడుతుంది. దీంట్లోనే ఒక కొత్త న్యూస్ ఏంటంటే ఒక అమెరికన్ స్ట్రాటజిస్ట్ యార్డీ అని సిఎన్బిసి టీవీ 18లో మాట్లాడారు. ఇది అంబానీ తరక టీవీ 18 ఛానల్. ఆ టీవీ 18 ఛానల్‌లో డీటెయిల్డ్‌గా మాట్లాడారు. అంత డీటెయిల్డ్‌గా మాట్లాడారంటే నేను అది లింక్ మీకు ఇస్తాను. మీ లింక్ మీరే చూసుకోండి. దాని తర్వాత మీరే చూడకండి. నేను చెప్పానని చెప్పకండి. ఏం చెప్తున్నారంటే S&P 500 మంతల గోల్డ్ ఒక ఔన్స్‌కి $32,000. S&P 500 $10,000. 10+10 అని చెప్తున్నారు. 2 అలైన్ అయ్యి సేమ్‌గా వెళ్తాయి. షార్ట్ టర్మ్‌లో మాత్రం వోలటైల్‌లో వేరే డైరెక్షన్‌లో వెళ్ళొచ్చు. లాంగ్ టర్మ్‌లో ఒకే డైరెక్షన్‌లో వెళ్తాయి అని చెప్తున్నారు. అతను ఒక హైలీ రెస్పెక్టెడ్ ఒక అనలిస్ట్. అలాగే అతను చెప్పింది నిజమైందంటే ఒక గోల్డ్ ఏమో 32,000-33,000 ఒక గ్రాము 24 క్యారెట్ వెళ్తుంది. నేను చెప్పలే అతను చెప్తున్నారు. 32,000 వెళ్తుంది కరెక్ట్. ఇంత శీఘ్రం వెళ్తుందని నాకు తెలీదు. 32-34 అని చెప్తున్నారు. కానీ అది 33,000 కాదు. అది 25,000 వెళ్ళిందంటే చాలా పెద్ద విషయం అది. కానీ గోల్డ్ ఏమో కామన్ మ్యాన్ చేతి నుంచి వదిలేసి పైన కంప్లీట్‌గా వెళ్తుంది. దీనివల్ల కొనాలి అని కన్సిడర్ చేయాలనుకున్నోళ్ళు ఇప్పుడు కొనుక్కోండి. ఎందుకంటే ఇది అమెరికాలో ఒక ఫియర్ రింగ్ స్టార్ట్ అయింది. గోల్డ్ కరెక్ట్ అవ్వాలంటే ఒకటే. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి. నిజంగా గోల్డ్ ఇంట్రెస్ట్ రేట్ పెంచరు. జపాన్‌లో పెంచడానికి భయపడుతున్నారు. ఎందుకంటే గోల్డ్‌కి ఏ డేంజరు లేదు. గోల్డ్ ర్యాకెట్‌లోనే పెరుగుతుంది. ఏదో షార్ట్ టర్మ్ సప్లై ఎక్కువ ఉందంటే నాటికి కొంచెం తక్కువ ఉంది. కానీ ఓవరాల్‌గా గోల్డ్ ఏమో పెరుగుతూనే ఉంటుంది. ఇంకో $800 పెరిగిందంటే గోల్డ్ న్యూ ఇయర్ సరికి 15,000 అవ్వడానికి ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాను. ఇది ఓల్డ్ టెన్షన్ నుంచి పెరిగింది. అదంతా అది ఇది అని చెప్తున్నారు. అదంతా కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఇష్టంగా నోట్ పేస్తున్నారు. ఆ నోట్ ఎక్కువైపోయింది. గోల్డ్ తన క్వాంటిటీ ఈక్వల్‌గా ఉంది. దానివల్ల పెరిగింది. చాలామందికి నిన్న మధురైలో చెప్తున్నప్పుడు మేము కొనకుండా ఉంటాం అంటే తగ్గిపోతుందని. మీరు కొంటున్నారు కొనటం లేదని ముఖ్యమే కాదు. ఇండియా ఒక ప్లేయరే కాదు. ఇదంతా మెయిన్ చైనా, రష్యా, టర్కీ అందరూ గోల్డ్ కొంటున్నారు. ఈ గోల్డ్ పెరుగుతుంది చూసా అంటే చైనా ఏమో గోల్డ్ అమ్ముతుందనని నాకు అనిపించడం లేదు. దీనివల్ల గోల్డ్ 15,000 వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంది. అదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఒక ఎక్స్‌పర్ట్ అది 32,000కి వెళ్తుంది 2030లోనే అని చెప్తున్నారు. అది ఎంత నిజం అని నాకు తెలీదు. కానీ వరల్డ్ గోల్డ్ చెప్పిన టార్గెట్ నిజంగానే అది మంచి టార్గెట్. 32,000 గోల్డ్ వెళ్తుందా? అదికి నేను క్వెషన్‌కి బదులు చెప్పేశాను. గోల్డ్ పడుతున్నప్పుడు నాకు అందరూ ఏటన్నారు? అందరూ ఎవరో చెప్పారు గోల్డ్ పడుతుందా అని. ఇందు గోల్డ్ పడుతుంది అని చెప్పాను. 32,000 అన్నది నేను నా వల్లే నమ్మడం అవ్వలేదు. ఆ పీరియడ్‌లోని 20,000 వెళ్ళడానికి ప్రకాశంగా ఉంది. దీనివల్ల ఇలాగ ఉండడం వల్ల చాలా చూసుకొని మనం చూడాలి. గోల్డ్ మనమేమో 3,000, 4,000 కొనడం వల్ల మన సంతోషము చూద్దాం.
నెక్స్ట్ అవుతున్నది కంప్యూటర్ సైన్స్ వాళ్ళ తలకు పని చూపించారు. కేవలం అక్టోబర్‌లో మొత్తం $12 బిలియన్ అమ్మేశారు. నవంబర్‌లో అమ్మారు. డిసెంబర్‌లో కూడా అమ్మారు. నవంబర్, డిసెంబర్‌లో ఎంత అమ్మారని మనకు తెలీదు. అది 2 అమ్మేసి రూపాయిని మనం స్టెబిలైజ్ చేసేసాం. రూపాయి వాల్యూ పెరుగుతుంది అని చెప్తున్నారు. రూపాయి వాల్యూ పెరిగిందంటే ఎక్స్‌పోర్ట్ పడుతుందని ఒక రిపోర్ట్ చెప్తున్నారు. ఆ ఎక్స్‌పర్ట్ ఏం చెప్తున్నారంటే ఎడ్ యార్డ్ అనే ఎక్స్‌పర్ట్ ఏం చెప్తున్నాడంటే ఇండియన్ మార్కెట్ పెరగాలంటే ఇండో యూఎస్ డీల్ తగ్గిందంటే ఇండియాకి సెంటిమెంట్ పాజిటివ్ అవుతుంది. అలాగని చెప్తున్నారు. ఇవాళ మార్కెట్ ఫ్లాట్‌గానే ఉంది. మార్కెట్ ఫ్లాట్‌గా ఉన్నప్పుడు ఏంటి విషయం అంటే సెన్సెక్స్ మైనస్‌కి, ప్లస్‌కి ఎళ్తూనే ఉంది. నిఫ్టీ కూడా ప్లస్ అండ్ మైనస్ ఎళ్తూనే ఉంది. నేను చూస్తున్నప్పుడు అది +16 ఉంటది. బ్రాడర్ మార్కెట్ చాలా వీక్‌గానే ఉంది. మెయిన్ స్టాక్ అంతా 2 రోజులు పెరిగినా కూడా బ్రాడర్ మార్కెట్ చాలా వీక్‌గానే ఉందని రిపోర్ట్ చెప్తున్నారు. దానివల్ల మనకు కన్సిడరేషన్ ఆపర్చునిటీ ఇంకా ఉంది. నెక్స్ట్ అవుతున్నది హెచ్‌బీసీ ఫైనాన్స్ గ్రూప్ ఏం చెప్తున్నారంటే మేము 20% మీదకి ఇప్పటికి పెంచడం లేదు. మేము 20, త్యాగరాజన్ 20, సౌత్ ఆఫ్రికన్ 20, ఇది 20. మేము ఇప్పటికి క్యాపిటల్ రైజ్ క్యాప్ చేసేసాం. దీని మీద మనం ఇంక పెంచం. అలాగని చెప్తున్నారు. సిప్లా ఏం చెప్తున్నారంటే ఇన్‌హేల్స్ వాటిని నూరు నుంచి తీసుకుంది. ఊదిని ఇన్సులిన్ రెడీ చేసేసాం. ఇంజెక్షన్ వేయడం అవసరం లేదు. అది మనకి లాంచ్ సక్సెస్‌ఫుల్ అలాగని చెప్తున్నారు. నిన్నేం చేశారంటే ఎంసీ అనే కంపెనీ ఏం చేశారంటే వీగో విత్ ఇది ఒక డ్రగ్ ఏమో నోవార్టిస్ అనే పార్ట్నర్‌షిప్‌తో కలిసి లాంచ్ చేశారు. వీగో పిల్లేమో అమెరికాలో అప్రూవ్ అయింది. అమెరికాలో కూడా వీగోవి మాత్రం దొరుకుతుంది. అలాగని చెప్తున్నారు. ఇప్పుడు ఎంక్యూర్‌కి ఏం చెప్తున్నారు? వారంకి 2500 నెలకి 8500 ఏ ఇయర్‌లో ఒక 8500 ఇచ్చారంటే మీకు డయాబెటిస్ అండ్ ఒబెసిటీ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అలాగని చెప్తున్నారు. మీకు నెక్స్ట్ ఏమో పేటీఎం ఏం చేస్తున్నారంటే ఇండియాలో వ్యాపారం అవుతుందో అవ్వలేదని పర్వాలేదు. మేము ఇండోనేషియా, లగ్జంబర్గ్‌లో ఎంటర్ చేసాం. అలాగని ఒక కలపం ఇచ్చారు. ఒక బ్యాంక్ ఏం చెప్తున్నారంటే ఆర్‌బీఐ రేట్ కట్ చేస్తూనే ఉంటుంది. 5% వరకు రేట్ కట్ చేస్తుంది. ఫిబ్రవరి 2026 వరకు రేట్ కట్ చేస్తుంది. రేట్ కట్ చేసిన రూపాయి అతిపాతాళంకెళ్తుంది. రూపాయి అతిపాతాళంకెళ్ళిందంటే గోల్డ్ పెరుగుతుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ కష్టపడి మన కాదా పని చేస్తున్నారు. దాని తర్వాత ఎల్ఎన్‌టీ ఏం చెప్తున్నారంటే గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్‌లో మనం పెద్దగా చేస్తున్నాం. అది సూపర్‌గా డెవలప్ అవుతుంది. అలాగని చెప్తున్నారు. వాళ్ళేమో గ్రీన్ హైడ్రోజన్‌లో దిగుతున్నారు. వరుణ్ బెవరేజెస్ ఏం చెప్తున్నారంటే ఫిస్సా అని ఒక సౌత్ ఆఫ్రికన్ బెవరేజెస్ కంపెనీ తీసుకున్నారు. డబ్బులు ఇంకా పైనకెళ్తూనే ఉంది. సార్ అదానీ ఏం చేస్తున్నారంటే 2 పనులు చేస్తున్నారు. ఆ సిమెంట్ కంపెనీని మెర్జ్ చేసి ఒకే కంపెనీ చేస్తున్నారు. ఏసీసీ, గుజరాత్ అంబుజా, ఓరియన్ సిమెంట్స్ అన్నీ ఒకటే మెర్జ్ చేస్తున్నారు. మనకి ఆశగా ఉన్నప్పుడు మనం ఎందుకు కవలపడాలని ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్‌లో కూడా దాంట్లో ఉంటున్నారు. ఎంఆర్ఓ రిపేర్‌లో కూడా ఎంటర్ అవుతున్నారు. వేదాంత రేటు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే హిందుస్థాన్ జింక్ రేట్ కూడా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే వెండి కూడా రేట్ పెరుగుతున్నది. ఈల్స్‌లకు స్టాక్ కూడా పెరుగుతున్నది. ఓవరాల్‌గా చూసామంటే మార్కెట్ ఏమో వీక్‌గానే ఉన్నా కూడా మనకందరికీ గుడ్ న్యూస్. గోల్డ్ ఏమో $200-250 పెరిగింది. మీరు 400 గ్రామ్ కొన్నారంటే మీకు ఒకే రోజులోని నార్త్ ఈస్ట్ ఇట్లాగా ₹1,00,000 పెరగడానికి ఛాన్సెస్ ఉంది. మీ ఆస్తి 1,00,000 రుణాలు 1,00,000 అని అనుకోవచ్చు మనం. ఇది ఓవరాల్‌గా చూసారా మీకు ఒక ఫుల్‌గా ఇదున్నట్టు లాస్ట్‌కి మన ట్రంప్ బాగోతులు ఒక వేళ చేశారు. ట్రంప్ బాగోతులు ఏం చెప్తున్నారంటే H1B అన్ని అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సెల్ అని చెప్పారు. మీ లాటరీలో జయించి అపాయింట్మెంట్ ఇస్తే కదా వీసా కొంటారు. అదని క్యాన్సెల్. అదంతా కాదు. 3 మాసంలోనే అందరికి ఫైన్‌లు పంపిస్తారు. ఫైన్ సెంటర్‌కెళ్ళి స్టాంప్ చేయాలి. దాంట్లో కూడా క్లారిటీ లేదు. పాస్‌వర్డ్ ఇచ్చాను స్టాంప్ వచ్చి మళ్ళీ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ స్టాంపింగ్ కూడా అపాయింట్మెంట్ ఉందా? ఇప్పుడు స్టాంపింగ్ అపాయింట్మెంట్ క్యాన్సెల్ అయిందని ఒక సందేహం. చాలామంది స్టాంపింగ్ వీసా అపాయింట్మెంట్ కూడా క్యాన్సెల్ అని చెప్తున్నారు. చాలామంది మన ప్రజలందరూ అక్కడ ఉన్నారు. అక్కడ చాలా డైలీ ఒక నిత్య గండంలాగా ఒక పూర్ణాయుస్ అయిపోయినట్టుగా ఉన్నారు. ఏం చేస్తాం? లేటెస్ట్ ఏం చెప్తున్నారు? అమెరికాకు టూరిస్టు వద్దు. బిజినెస్ వచ్చినా కూడా రావద్దు. 10 నెలలు వెయిటింగ్ టైమ్ అని చెప్తున్నారు. అమెరికాకి 2027లోకి వెళ్ళడానికి ఇప్పుడే అపాయింట్మెంట్ ఏసి వెయిట్ చేయాలి. అలాగని చెప్తున్నారు. దీనివల్ల ఏం చెప్తున్నారంటే 25 మిలియన్ పీపుల్ ఇల్లీగల్ అమెరికాలో ఉన్నారు.
మనుషులకి $3000 ఇస్తాను. డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇది అవుతున్న ట్రంప్ తలకొరకు బ్రేకింగ్ న్యూస్. H1Bలో ఏంటవుతుందని మనకు తెలీదు. థాంక్ యూ. నమస్కారం.